జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం, మొట్టమొదటి చాలా పెద్ద ఆవిర్భావ సభ పెట్టడం జరిగింది. దానికి మేమందరం అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఏంటంటే ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేస్తారని చూడడానికి వచ్చేటువంటి పరిస్థితి. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక స్పెషల్ ఇతను ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషల్ పొలిటికల్ నాయకుడిగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పొలిటికల్ సిస్టంలో అది కూడా నిజమే కదా, చాలామంది పొలిటికల్ నాయకులు ఉన్నారు, మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు సెంట్రల్ కానీ మోడీ గారి దగ్గర నుంచి కానీ భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి కానీ అతనికి పూర్తిగా సహాయ సహకారం ఉండే పరిస్థితి. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందు అనేక రకాల పదవులు వెళ్ళాలని ఉద్దేశించిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా ముందుకెళ్ళాలంటే ఆలోచనతోనే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సభ పూర్తి అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే వరకు కూడా అట్లాంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతం. ఇంతకుముందు నిన్న మనోహర్ గారు చెప్పారు, ఇంతకుముందు ఏదన్నా మేము ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవాలనుకుంటే పర్మిషన్ వచ్చే కాదు, 2 రోజులు 1 రోజు 2 రోజుల ముందు మేము పెట్టుకొని ఏర్పాట్లు చేసేటువంటి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈవేళ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి మరి మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోగలుగుతామని చెప్పి అది నిజం. ఇంకో రకంగా ఆలోచిస్తే ఎవరేమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి లేకపోతే బీజేపీ టికెట్లు కానీ లేకపోతే తెలుగుదేశం టికెట్లు కానీ రావడం కష్టం. చాలామంది అంటే మేము చూస్తూ ఉన్నాను, ఈ ఎట్లా అనుకుంటున్నారంటే ఏముందలే ఎంతమంది ఓట్లు ఉన్నారు ఎంతమంది లేరు, కాదు 1000 లీటర్ల పాలు ఉన్నా 1 లీటర్ పెరుగు కావాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. కాబట్టి ఈయన చేసిన ఎఫెక్ట్ మరి అంటే ఇప్పుడు అంటే పాత పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సిస్టమ్ వేరే, పాత పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు కూడా బ్రిటిష్ సిస్టంలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయనుకో చైనా వాడు రష్యా వాడు పెట్టిన పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే మన భారతదేశం పెట్టిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ. కాబట్టి ఇది మన స్థానికమైన పార్టీ, మనది సెల్ఫ్ అంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అట్లాంటి పార్టీలో మనందరం కూడా ఉండడం, ఇట్లాంటి కార్యక్రమాలకు రావడం ప్రతి ఒక్కళ్ళు మేము చాలామంది అడుగుతున్నారు, నువ్వు వెళ్ళావా అక్కడ ఏం జరుగుతుంది, మన ఊర్లో ఉన్నవాడికి ఇక్కడ మీటింగ్ ఏం జరుగుతుంది అనేది ఆడుకోక ఏం జరుగుతుంది ఒకసారి చూసి చూసి రావాలి కదా నువ్వు అంటే అట్లా ఉన్నారంటే వాళ్ళందరూ రావడానికి ఉంటుంది. చాలా అద్భుతం. ఇట్లాంటి కార్యక్రమాలు లైఫ్ లాంగ్ జరగాలని చెప్పి ప్రతి సభలు చూసుకుంటే ఫ్యాన్స్ కానీ పార్టీ అభిమానులు కానీ లక్షల్లో వస్తారు. సో ఇలాంటి సభలు జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా 2 యువకులు కాకినాడ యువకులు 2 చనిపోవడం జరిగింది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు? మేము అదే చెప్తున్నాను. నేను రిక్వెస్ట్ ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లేదంటే మేము పెద్ద చెప్తున్నాను, నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా పరిగెట్టిన బ్యాచ్. ప్రతి ఒక్క మన కార్యకర్త కానీ ఆ కార్యకర్త ఎదురున్నటువంటి కార్యకర్తని వెనకాల ఉన్న కార్యకర్తని ఈ వెహికల్స్ని కానీ అన్నింటినీ కలుపుకొని ఇద్దరినే కలిసి చూసుకొని రావాలా. ఎవరో కంగారు పడద్దు, ఎట్లా అయితే వచ్చారో అట్లానే వెళ్ళాలా. ఎక్కడ అసలు అవాంఛనీయ సంఘటన అనేటువంటి మాట ఎక్కడ మనకు రాకూడదు, జరగకూడదు. మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మనం రెస్పెక్ట్ఫుల్ అంటే ఏదైతే దేవుడు గుడికి వెళ్తామో లైన్లో ఎలా నిలబడతామో అట్లా మరి అక్కడి నుంచి మనం చిత్తూరు నుంచి కడప కర్నూలు అటు బయలుదేరి శ్రీకాకుళం నుంచి బయలుదేరి ప్రతి కార్యకర్త ఒకళ్ళొక అనుసంధానం చేసుకొని జాగ్రత్తగా రిలాక్స్గా మార్నింగ్ బయలుదేరి మార్నింగ్, రాత్రి బయలుదేరి వెళ్ళి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా కంగారు ఎవరు పడక్కర్లే. ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసి ఎక్కడికక్కడికి వెళ్తే ఏ రకమైన అవాంఛనీయ సంఘటన చిన్న ఎక్కడన్నా ఉంటాయి కానీ అవి కూడా జరగకూడదని మనం భగవంతుని కోరుకుంటున్నాం. ఎవరికాలంగా ఇది చాలా సువర్ణ అవకాశం అండి. మనకి పిఠాపురం నియోజకవర్గం చరిత్ర పుటల్లోకి ఎక్కిందండి. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్రంలో మారుమోగుతున్నటువంటి విషయం, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గమే కాకుండా జనసేన ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ ఇక్కడ పిఠాపురంలో జరగడం అనేది ఈ ప్రాంతంలో జరగడం అనేది చాలా మన అదృష్టంగా భావించాలి, ప్రజలందరూ అదృష్టంగా కూడా భావించాలి. ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ఈ కాకినాడ జిల్లా ప్రజలందరూ అదృష్టం అంట. ఎందుకంటే అటువంటి నాయకుడు అంటే జనం మెచ్చిన నాయకులు మెచ్చిన నాయకులు చాలామంది ఉంటారు, కానీ జనం మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని ఒక లీడర్గా ఎన్నుకున్నటువంటి ప్రజానీకం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ. ఆ పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉండడం, కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ 12వ ఆవిర్భావ సభ జరగడం అనేది మనందరికీ చాలా అదృష్టం.
ఎస్పెషల్లీ మేము కూడా అడ్వకేట్స్గా మేము నుంచి వచ్చామండి. మిత్రులు ప్రగతి శంకర్రావు గారు చెప్పినట్టు మేము కూడా అడ్వకేట్స్ ఓట్లు వేసుకుని వచ్చి ఇక్కడ ఎలక్షన్ ముందు మేము క్యాంపెయినింగ్ చేయడం అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక డెడికేషన్ కలిగినటువంటి నాయకులు ఓట్లు వేసుకుని వచ్చి నల్లకోట్లు వేసుకున్నాండి. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా కాన్వాయ్ చేస్తారు. మొత్తం అంతా వచ్చి జిల్లాలో ఉన్నటువంటి బార్ మెంబర్స్ అందరూ వచ్చాము. విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు, ఈ జిల్లాతో సంబంధం లేకపోయినా వచ్చి ఆయన మాకు ఒక వాగ్దానం చేశారు. ఈ ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది కూడా రద్దు చేస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పారు. అది కూడా రద్దు చేశారు. తర్వాత ఇంకా అడ్వకేట్స్కి కొన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. ఏ రకం సదుపాయాలు కల్పిస్తారో ఇంకా వేచి చూడాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చి ఎంత కాలం అవ్వట్లేదు కదండి, సంవత్సరం లోపే అయ్యింది. కాబట్టి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా వరకు డెవలప్ అయ్యాయి. అది మాత్రం పక్కగా మనం చెప్పగలం. ఎన్నో వేల కిలోమీటర్లు ఈవేళ రోడ్లు అయ్యాయి అంటే మరమ్మతులు కానివ్వండి, కొత్త రోడ్లు కానివ్వండి, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి చొరవతోటే అయ్యాయి. జనానికి ఇది సరిపోదేమో అనిపిస్తుంది, ప్లేస్ అయితే సరిపోదేమో అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడి నుంచో జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రం మొత్తం మీద వస్తారు జనం. అయితే ఈ సభ కూడా కొంచెం జనానికి సరిపోవచ్చేమో అని అనుకుంటున్నాం. తర్వాత మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ సెక్యూరిటీ ప్రాబ్లం అని. మొన్న ఏదో సినిమా రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ ఈవెంట్లో చిన్న అపశృతులు దొరలాయి. అయితే అటువంటి అపశృతులు దొరలకూడదని మేము ఆశిస్తున్నాము. ఎవరికి వారు సొంతంగా కార్యకర్తలు కానీ, వచ్చిన నాయకులు కానీ, చోటమోటో నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు అంకిత భావంతో కొంచెం పనిచేస్తూ ఈ సభను విజయవంతం చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో మేము కూడా రావడం ఎలా జరుగుతుంది. అంటే మిగతా పార్టీలతో పోల్చుకుంటే సార్, జనసేన కార్యకర్తలు అందరూ యువకులు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి చిన్న స్టన్స్ అన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అంటే ఏంటంటే సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిగత బాధ్యత కూడా ఉండాలి. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మన ఫ్యామిలీ వారు సఫర్ అవుతారు. కాబట్టి ఆ యువకులకి మీరు ఏమన్నా సూచన? అదే అండి అంటున్నాను. ఏమంటున్నానంటే ఇప్పుడు జన సైనికులు ఎక్కువ యువకులే ఉన్నారు. మీరు చెప్పినట్టు ఎక్కువ మంది శాతం అంటే 85% యువకులే ఉన్నారు. ఆ యువకులు అందరూ కూడా సమన్వయం పాటించి వాళ్ళ తాలూకా క్రమశిక్షణ వాళ్ళు అలవాటు చేసుకుని వచ్చినటువంటి నాయకులని, కార్యకర్తలని కొంచెం క్రమశిక్షణలో కట్టవలసినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బర్డెన్ రెస్ట్ ఆఫ్ ఆన్ ది యూత్ అనమాట. సో ఏంటనమాట, వాళ్ళకి ప్రత్యేకించి చెప్పదలసింది ఏంటంటే, మన సభ జరగడం ఎంత ప్రాముఖ్యతను, ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నామో సేఫ్టీ మెజర్స్ పాటించడం కూడా అంతే ప్రాముఖ్యత. కాబట్టి వచ్చిన యువకులందరూ కూడా వారి వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా, ఏ నాయకులకు కానీ, ఆడపిల్లలకు కానీ, కార్యకర్తలకు కానీ, పెద్ద నాయకులకు కానీ, నడివేసి వారికి కానీ ఏమి ఇబ్బంది కలగకుండా కొంచెం సమయం పాటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఆ రకంగా కార్యకర్తలు కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రత్యేకించి ఏంటంటే ఎక్కువ యువకుల్లో కొంచెం ఉత్సాహం ఉంటుంది కదా. కామన్గా ఉండేటువంటి నడివయస్కులకి, ఓల్డ్ పర్సన్స్కి ఉన్నటువంటి యాటిట్యూడ్ కాకుండా యువకుల్లో ఎలాగా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీని మాత్రం కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం పోలీసు వారి మీద కూడా ఉంటుంది. ఆ రకంగా యువకులు కూడా కొంత కోఆపరేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. జనసేన పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా 12వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సభకు ఇచ్చేసి ప్రజానీకానికి, జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన మజ్జిగ, అలాగే మంచినీళ్ళు సదుపాయం కూడా ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి ప్లానింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే చాలా అంగరంగ వైభవంగా మనకి పండగ వాతావరణం, ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ పండగ వాతావరణంలా ఉంది. వచ్చిపోయే సందర్శనలు చూస్తుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా చేసింది ఒకటైతే, ఈ 12వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఏం చెప్తారు అన్నది
అభిమానులు కానీ అలాగే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టి 100 స్ట్రైక్ రేట్తో ఇంచుమించు 20 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా గెలుచుకుని మన పార్టీ జనసేన పార్టీ ముందుకెళ్తుంది. ఈ తర్వాత రానున్న రోజుల్లో మరి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకి ఆయన దిశానిర్దేశం ఏమిస్తారని ఆశ చూస్తున్నారు. అలాగే జన సైనికులు జనసేన నాయకులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క ఏదైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి చేస్తున్నటువంటి కృషి అంటే ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం. అంటే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆయన రాష్ట్రానికి కాదు దేశంలో కూడా ఉండాలని ఒక అభిప్రాయం నరేంద్ర మోడీ గారికి కూడా కలిగిందంటే ఆయన చేసే కృషి ఆయనకున్న పట్టుదల చూసి దేశంలో ఉన్న కూడా నాయకులు కూడా ఆయన నాయకత్వానికి మెచ్చి మరింత ఉన్నత స్థితిలో పెడతారని, అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన.